యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి యవనస్తుడిని తీసుకొస్తారు. ఆ యవనస్తుడు దగ్గరికి అంతకుముందు శిష్యులైనటువంటి వారు వెళతారు. ఆ శిష్యులు ప్రార్థన చేసిన తర్వాత యేసయ్య కూడా వెళ్ళిన తర్వాత ఒక యవనస్తుడు ఇంచుమించు 12-13 సంవత్సరాల యవనస్తుడు అక్కడ ఏంటి తనకున్న సమస్య అంటే, ఇలాగ చెవిటివాడు, మోగవాడు, తనకు తాను తెలియకుండానే తనకు తాను హింసించుకుంటూ ఉంటాడు. ఇవన్నీ చెప్తాడు. చెప్పిన తర్వాత యేసయ్య ఆ అపవిత్రాత్మని గద్దిస్తాడు. గద్దించిన తర్వాత బైబిల్ తెచ్చిన వారు అందరూ ఒకసారి మార్కు సువార్త 9వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చూడండి. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. దేవునికి స్తోత్రం. అక్కడ అపవిత్రాత్మ పట్టినటువంటి యవనస్తుడు, అతను ఏముందంటే ఉంటుంది. ఆ అపవిత్రాత్మ ఎప్పటి నుంచి ఉందంటే పుట్టినప్పటి నుంచి కూడా అపవిత్రాత్మ పట్టి ఉంటుంది. ఆ పట్టినటువంటి అపవిత్రాత్మని ప్రభు వెళ్ళి గద్దిస్తాడు. గద్దించగానే ఆ అపవిత్రాత్మ ఏం చేస్తుందంటే అక్కడున్న యవనస్తుడిని విలవిలలాడించి అది వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే చచ్చిన వాని వలె పడున్నాడని ఉంటుంది అక్కడ. ఎందుకు చెప్పానంటే ఈ మాట, దేవుని సన్నిధిలో అపవిత్రాత్మ నిలవబడలేదు. ఆమేన్. దేవుని సన్నిధిలో అపవిత్రాత్మకి చోటు లేదు. యేసయ్య అడుగుపెట్టి ఆజ్ఞాపించగానే అది విలవిల్లాడుతూ పారిపోయింది. సేన అనే దగ్గరకు వస్తే అక్కడ అవంటే నజరేయుడైన యేసు, ఎందుకు మమ్మల్ని ఇలాగ ఇబ్బంది పెడుతున్నాం, మమ్మల్ని ఎందుకన్నా పంపించే మేము వెళ్ళిపోతాం అంటే, దేవుని సన్నిధి ఉన్న దగ్గర దేనికి చోట్లేదు? అపవాదికి చోట్లేదు. దేవుని సన్నిధి దిగ్గానే ఏమవుతుందో తెలుసా? అప్పుడు వరకు నా అపవాత్రం మనల్ని బయటికి తీసుకెళ్తుంది. నా మాట అర్థమైంది అనుకుంటున్నాను మీ అందరికి కూడా. ఆరాధన స్టార్ట్ అవగానే లోపలికి బయటికి తిరుగుతున్నది ఏంటో తెలుసా? అపవిత్రాత్మ ప్రేరేపణ. అది అంత చెప్పినా లోపలికి బయటికి తిరుగుతున్నారు. అపవిత్రాత్మ నిలబడినవుదో దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో అపవిత్రాత్మ నిలబడినవుదో పద బయటికి ఏదో ఒక కారణం చూపిస్తుంది. ఎందుకంటే దేవుని సన్నిధిలో దానికి చోటు, అది మనలో ఉంటే మనకు కూడా చోటు అండి. ఇక్కడ మీరే గుర్తించుకోండి, ఎంతమందిలో ఉందో, ఎంతమంది డిస్టర్బ్ అవుతున్నారో, ఎంతమంది ఆరాధించేవారిని డిస్టర్బ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అది అపవాదే. దేవుని సన్నిధిని వేళకోళంగా తీసుకోవద్దు.